పర్వతాలలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ప్రపంచంలోని మార్గాలను తెలుసుకోవడానికి పిల్లలు సమావేశమయ్యే పాఠశాల ఉంది. పాఠశాల పాతది, శిథిలావస్థకు చేరిన గోడలు మరియు మురికి తరగతి గదులు ఉన్నాయి, కానీ పిల్లలు దానిని చాలా ఇష్టపడ్డారు. వారు తమ గురువు తన జీవితమంతా గ్రామంలో నివసించిన తెలివైన మరియు దయగల మహిళ యొక్క కథలను వింటూ వారి రోజులు గడిపేవారు. ఆమె వారికి పర్వతాలు మరియు అడవుల గురించి, అక్కడ నివసించే జీవుల గురించి మరియు వారు ఉంచిన రహస్యాల గురించి చెబుతుంది. అయితే రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారే కొద్దీ పిల్లలు ఏదో వింతను గమనించడం ప్రారంభించారు. ఉపాధ్యాయురాలు తరచుగా రాత్రి సమయంలో కనిపించకుండా పోతుంది మరియు ఉదయం ఆమె ముఖంలో అలసటతో తిరిగి వచ్చేది. మొదట పిల్లలు దాని గురించి ఏమీ అనుకోలేదు, కానీ అదృశ్యాలు మరింత తరచుగా పెరగడంతో వారు ఆందోళన చెందడం ప్రారంభించారు. వారు ఆమెను అనుసరించడానికి ప్రయత్నిస్తారు, కాని ఆమె ఎల్లప్పుడూ వారిని తప్పించుకోగలుగుతుంది. ఒక రాత్రి వరకు భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు వారు నిజం కనుగొన్నారు. ఉపాధ్యాయురాలు సాధారణ స్త్రీ మాత్రమే కాదు, ఒక పురాతన చెడును అరికట్టడానికి ఒక సంరక్షకురాలు. ఆమె అడవి అంచున నిలబడి, ఆమె కళ్ళు భీకరమైన కాంతితో మెరుస్తూ, ప్రార్థనలా ధ్వనించే పదాలను పఠిస్తున్న ఆమె గొంతును పిల్లలు భయంతో చూశారు. మరియు తుఫాను గడిచి సూర్యుడు ఉదయించడం ప్రారంభించినప్పుడు పిల్లలు తాము తప్పు చేశారని గ్రహించారు, ఎందుకంటే వారు విద్యార్థులు కాదు, పాఠం మరియు ఉపాధ్యాయుడు ఆకలితో ఉన్నాడు.